ప్రైజ్ లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశం ఇచ్చాడు. అందుబడి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నా పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడని వాడు గాను ఉండేది. యెషయా భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ఆయన కొరకు రాయబడిన మాటలు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో 3 రకాలైన హింసలు అనుభవించాడు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా. శారీరకంగా అంటే శరీరానికి దెబ్బల ద్వారా హింసలు పొందాడు. మానసికంగా కూడా హింసలు పొందాడు. ఆత్మీయంగా కూడా హింసలు పొందాడు. అందులో ఈ రోజున మనం గమనిస్తుంది, మానసికంగా ఏ విధంగా యేసు ప్రభు వారు శ్రమ పడ్డారు, బాధపడ్డారు, హింసలు అనుభవించారు. మానసికంగా అంటే ఇది కొడితే వచ్చేది కాదు. వారిని ఇది మనుషుల ద్వారా కొడితే కలిగే నొప్పి తగ్గిపోవచ్చు, కానీ శ్రమను పెడితే, బాధను పెడితేనండి మనసుకు తగిలిన గాయాలు అంత ఈజీగా తొలగవు. అయితే మనుషులు మానసికంగా యేసు ప్రభుని ఇబ్బంది పెట్టిన వారే ఉన్నారు. గడిచిన మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభుని విసర్జించారు, తృణీకరించారు. తృణీకారము, విసర్జించడం అనేది మానసికంగా ఎంత బాధో. మనం వద్దు పొమ్మంటే, మన వారే మనం వద్దు పొమ్మంటే ఎంత బాధ అనిపిస్తుంది మానసికంగా. యేసు ప్రభు వారు మానసికంగా ఎన్నో శ్రమలు అనుభవించారనమాట. కేవలం కలువరి శిలువ మీద ఏదైతే ఆయన గచ్చమనే తోటలో పట్టుకున్న కాడి నుంచి కైప యొద్ద అన్న యొద్దకు కైప యొద్దకు పిలాతు యొద్దకు, తర్వాత హేరోదు యొద్దకు, హేరోదు నుంచి మళ్ళీ పిలాతు యొద్దకు, ఇలా తిరుగుతూ అక్కడక్కడ కొడుతూ ఉన్నారు. ఆఖరికి సిలువ వేసి చంపారు. ఇది కేవలం 16 గంటల్లో జరిగింది. ప్రతిరోజు చెప్తున్నాను ఈ విషయం, ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అన్న యుద్ధ మొదటిసారి చెంపదెబ్బ తగిలింది యేసు ప్రభుకి. ఆఖరి శిలువ మీద ఆ యొక్క బల్యంతో చనిపోయిన తర్వాత కూడా శరీరాన్ని పొడిచిన వారై ఉన్నారు. ఇన్ని శారీరక హింసలు అనిపించాడు. అయితే పుట్టినప్పటి నుంచి కూడా కొన్ని శారీరక హింసలు అనిపించవచ్చు, కానీ ఈయన శారీరక హింసల కన్నా ఎక్కువగా మానసికంగా హింసించబడ్డాడు. అంటే మానసికమైన శ్రమలు ఏ విధంగా అంటే, ఈ లోకం ఆయన్ని విసర్జించడం, ఈ లోకం ఆయన్ని తృణీకరించడం జరిగింది. ఇంకా ఆయన ఏ విధంగా మానసికమైన హింసలు పొందాడు లేదా మానసికమైన శ్రమలు పొందాడు అంటే, ఈరోజు మనం చూసుకోబోతున్నాం వ్యసనక్రాంతుడైన యేసు, అనగా దుఃఖక్రాంతుడైన యేసు. ఇక్కడ వ్యసనక్రాంతుడు అంది. వ్యసనం అనగానే మంచిదా చెడ్డదా అంటే చాలా మంది చెడ్డది అంటారు. ఏంటి, బైబిల్ చదవడం నాకు వ్యసనంగా ఉంది, ప్రార్థన చేయడం నాకు వ్యసనంగా ఉంది. వ్యసనం అంటే దానికి అలవాటు పడిపోయాం, దాన్ని వదులుకోలేకపోతున్నాం అని అర్థం. వ్యసనం అంటే చెడనై ఉండొచ్చు, మంచినై ఉండొచ్చు. మంచి వ్యసనాలు బతుకును పోతాయి, చెడ్డ వ్యసనాలు చావును పోతాయి, అంతే. అయితే వ్యసనక్రాంతుడయ్యాడు. యేసుక్రీస్తుకి ఏం వ్యసనం ఉంది ఈ లోకన? ఏంటా వ్యసనం అంటే, ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి మ్యాన్ ఆఫ్ సారోస్ అని ఉంది. అంటే దుఃఖము కలిగిన వ్యక్తి, దుఃఖంతో నింపబడిన వ్యక్తి అని అర్థం అన్నమాట. ఏంటైనా వ్యసనం అంటే దుఃఖం వ్యసనంగా చేసుకున్నాడు ఈ లోకం. కొంతమందికి ఏం చూసినా నవ్వుతూ ఉంటారు, అదో వ్యసనం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దుఃఖంతో నింపబడ్డాడండి. ఏడుపడి ఆయన జీవితమే ఏడుస్తున్నట్లుగా ఉండేది. అంటే ఎందుకు ఏడుస్తున్నట్లు ఉండేది అంటే, పైకి నవ్వుతున్నప్పుడు బాగానే ఉండేది, కానీ లోపల ఎంత అంతర్మదనంగా మదిలిపోయేవాడు, లోపల ఎంతగా నలిగిపోయేవాడు యేసయ్య. నిజంగా వీళ్ళకా సేవ చేస్తుంది, ఇలాంటి వారికి సేవ చేస్తుందని యేసు ప్రభు ఎన్నోసార్లు తండ్రితో దుఃఖంతో ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. ఒక పక్కన ఆయన మంచి చేస్తాడు, ఇంకో పక్కన 10 మంది చెడు చేసేవాళ్ళు తయారయ్యో యేసయ్యకి. వీటన్నిటిని బట్టి యేసయ్య జీవితము ఆయన దుఃఖానికి వ్యసనక్రాంతుడైంది. దుఃఖక్రాంతుడైన యేసు ఎ మ్యాన్ ఆఫ్ సారోస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అంటే దుఃఖంతో నింపబడిన వ్యక్తి. దుఃఖంతో నింపబడ్డాడు యేసు అంటే తన సేవా పరిచర్యలు గమనిస్తే బాధలేంటి, దుఃఖపడుతూ ఉండటం అంటే దాని అర్థమేంటి, లోపల ఎంతో బాధ దాకుందని. చాలా మంది మనుషులు ఈ రోజు నవ్వుతూ కనబడచ్చండి, కానీ లోపల సముద్రం అంత బాధ ఉంటుందని మీకు తెలీదు. ఎవరికి ఏం బాధ లేదు అనుకుంటారేమో, వాళ్ళకేం బాధ, ఎవరి బాధ అనుకుంటాయండి, ఎవరి శ్రమలు అనుకుంటాయండి. పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడండి మనిషి, నవ్వుతుంటారు కొంతమంది. అయితే యేసు జీవితాన్ని మనం గమనించినట్లయితే దుఃఖపడుతున్నాడు. దుఃఖం మంచిదా చెడ్డదా అంటే, దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుతారు అంటే బైబిల్ మత్తయి సువార్త 5:4. దుఃఖపడేవారు ధన్యులు, వాడు ఓదార్చబడతారు. నవ్వుడు కంటే దుఃఖపడటం మేలని బైబిల్ అంటూ ఉంది. ఈ దుఃఖం ఏం చేయగలుగుతుంది? ఎందుకు మేడంటే
మనసులో నుంచి వచ్చే బాధ, మనసులో నుంచి వచ్చే దుఃఖము. దుఃఖం అనగానే ఏదో కళలో నీరు కారేది కాదు, అది దుఃఖము లోపల నుంచి వచ్చేది, మనస్సులో నుంచి రావాలి, బాధకు సంబంధించి. ఏదైనా చదివితేనండి కొంచెం ఏడితే వాళ్ళు అంటారు నేను రిలీఫ్ అయిపోయింది అంటారు. కొంతమంది ఏదైనా సమస్య వచ్చే బాధ వచ్చినప్పుడు ఏడ్చాము కొంచెం రిలీఫ్ అయింది అంటారు. నీ మనస్సు తేలికపడాలంటే కొన్నిసార్లు దుఃఖపడాలి. దుఃఖము మంచిదే, ఎందుకంటే అది ప్రభు పాదాల చెంత కుమ్మరించే దుఃఖం. అయితే మనుషుల దగ్గర ఏడితే లాభం లేదండి, దేవుని దగ్గర ఏడిస్తే లాభం. కన్నీరు కాదు దుఃఖం అంటే. దుఃఖం అంటే నీ అంతర మనస్సు నుంచి బయటకు వచ్చేదే దుఃఖం. ఆ దుఃఖము నిన్ను ఓదార్పు కలగజేస్తుంది. చూడండి, మనిషి పుట్టుక దుఃఖంతోనే ఉంటుంది, మనిషి మరణం కూడా దుఃఖమే. ఈ లోకంలో బ్రతికేది కూడా దుఃఖంతో బ్రతుకుతూ ఉంటారు మనుషులు. దుఃఖపోడు వారు ధన్యులు అంటుంది బైబిల్. కాబట్టి అంటే ఎప్పుడు ఏడవమని కాదు అర్థం, దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నారు బైబిల్లో. అయితే యేసు ప్రభు వారు ఎందుకు దుఃఖాక్రాంతుడేది? ఎందుకు యేసు ప్రభు ఇంత బాధ అంత దుఃఖంతో నింపబడ్డాడు? ఎందుకైనా దుఃఖించాడు అంటే వాగ్దానం నెరవేర్పుకోరు, ప్రవచనాలు నెరవేర్పుకోరు, తన మీద రాయబడ్డ ప్రతి ప్రవచనం నెరవేర్పు కొరకు యేసయ్య తను తగ్గించుకున్నట్టు మనం చూస్తుంటాం. కీర్తనలు 38:6, నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడిని సంచరిస్తున్నాను. దావీదు చెప్పినప్పుడు ఈ యొక్క వాగ్దానం ప్రవచనం యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇష్టంగా దుఃఖపడడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా సరే ఏడవడానికి దుఃఖపడడానికి ఇష్టపడతారండి? ఈ లోకంలో సరే ఎవరైనా మనుషులు దుఃఖపడడానికి ఇష్టపడరండి. కానీ యేసు ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీ జీవితంలో ఒక సమస్య వస్తే మనకైతే మన లిమిట్స్ తక్కువ. నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే దుఃఖపడడం తప్ప ఇంకేం చేయలేవు, తప్పించుకోలేవు ఆ దుఃఖాన్ని నుంచి. కానీ యేసయ్య తన జీవితంలోకి ఏ సమస్య లేకుండా చూసుకునేవాడు, చూసుకోనే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, లిమిట్స్ లేనివాడు. ఏదైనా పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇది అనుభవించాలి మనమైతే, కానీ ఆయన అనుభవించడానికి లిమిట్స్ ఎక్కువ ఉన్నాయనికి. అంటే దాన్ని ఎలాగైనా తొలగించుకోవచ్చు ఆయన, కానీ ప్రతి దానికి తల ఉంచాడు. ప్రతి నిందకి, ప్రతి బాధకి, ప్రతి దానికి తల ఉంచాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం తన కొరకు రాయబడిన ప్రవచనాలు నెరవేర్తించడం కొరకు దినమెల్లా దుఃఖాక్రాంతుడై. యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వారిని చూస్తున్నప్పుడు నిజంగా హృదయం మండిపోయేదండి లోపల. అదే తొలగించుకోవచ్చు. ప్రభా యూదా ఇస్కరియోతు మారిపోవాలని అనుకుంటే చాలు. యేసు ప్రభు యూదా ఇస్కరియోతు మంచిగా మారిపోయాడు, లేదా వాళ్ళు మారిపోవాలి, వీళ్ళు మారిపోవాలి, శాస్త్రులు పరిచయాలు మారిపోవాలి, వీళ్ళందరూ మారిపోవాలని యేసు ప్రభు మనసులో కోరుకుంటే వీళ్ళందరూ మారిపోవాలండి. యేసు ప్రభు పాదాల దగ్గర చప్పటి కొట్టేటట్టు మరే కొడతారు కదా అట్లా. కానీ యేసు ప్రభు ఏదైతే జరగాలో, ఎలా అయితే జరగాలో అది అనుభవించుకుంటూ ముందుకెళ్ళాడు. దుఃఖపడడానికి ఇష్టపడ్డాడు మన కోసం, మనం సంతోషంగా ఉండడం కోసం. ఆయన కొరకు రాయబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్తించడం కొరకు దుఃఖక్రాంతుడయ్యాడు. దాన్ని దాటివేయడానికి ఆయనకు అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఆయన తీసుకోలేదు, మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయం, యెషయా గ్రంథం 53:4. యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా, ఖచ్చితంగా ఆయన మన వ్యసనాలను భరించాడు, మన రోగములను భరించాడు. కలువరి శిలువ మీద ఆయన శరీరం అంతా ఏ విధంగా కొట్టబడ్డదంటే మొత్తము పెచ్చెలుగా అంటే లేచిపోయిందండి. మొత్తము ఏలాడుతుంది చర్మం మొత్తం. కొరడాల ఆ దెబ్బలకి గాని శరీరం అంతా నలగ కొట్టబడినప్పుడు ఈ లోకంలో ఏ రోగం ఉన్నా అంతకు మించిన బాధ ఉండదు మనిషికి. యేసయ్య శిలువ మీద తన గాయాల చేత ఈ లోకంలో ఉన్న రోగాలన్నింటినీ భరించాడు, రుచి చూచాడు. నాకు కడుపు నొప్పి వచ్చిందంటే యేసయ్య అంటాడు, నాకు నొప్పి నాకు తెలుసా అమ్మా, నిజంగా ఆకలిగా ఉన్నాడు చాలా సార్లు. ఇదిగో నాకు ఇలా దెబ్బ తగిలింది, లేకపోతే ఇలా ఉందంటే నాకు తెలిసారు, నా చర్మం అంతా చేర్చబడ్డదే, నేను ఆ బాధను అనుభవించానంటాడు. మన రోగములను భరించిన, మన వ్యసనములను వహించాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, ఒక కుమారుడు వ్యసనకాంతుడు తాగిపోతూ తిరిగిపోతూ ఇంట్లో వాంతులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? మందలెత్తారండి, మాటలు వెళ్ళినప్పుడు అండి అటుకొస్తే ఎంతో ఏడుపుతారు, కన్నీరు కాదుతారు కదా, ఎంతో దుఃఖం చెప్పుకోలేరు. అలాగే యేసయ్య ఈ రోజున ఆ రోజు ఆ ప్రజలు చేస్తున్న దాన్ని బట్టి, ఈ రోజు మనం చేస్తున్న దాన్ని బట్టి దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. మన వ్యసనాలని తల్లిదండ్రులు ఎలా అయితే ఇంకా చంపలేరు కదా. నేను నా కొడుకు తాగిపోతాను చంపుతాడు, ఆ తండ్రి అడు మారాలని ప్రార్థన చేస్తాడు, తల్లి ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. అలాంటి ప్రేమ నా యేసయ్య ప్రేమ.
ఈ లోకంలో నువ్వు వ్యసనక్రాంతికి అయిపోతున్నావేమో, నిన్ను మార్చాలని యేసు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. తల్లిదండ్రులు ప్రేమించినట్లుగా యేసే మనల్ని ప్రేమిస్తున్నాడండి. అందుకే ఆయన మన వ్యసనములను వహిస్తున్నందుకు, అంటే ఒక తల్లిలా ఒక తండ్రిలా మనం ప్రేమిస్తున్నందుకు, మనం చెడిపోతుంటే మన జీవితాలు నాశనం చేసుకుంటుంటే ఆయన దుఃఖక్రాంతుడవుతున్నాడు. మూడోది, మన అపనమ్మకాన్ని బట్టి. యేసు ప్రభు గురించి రాయబడిన మాట యోహాను సువార్త 11:35. యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్ అన్నారు ఇంగ్లీష్ లో. బైబిల్లో ఒక చిన్న పదము, ఇక్కడ కూడా కన్నీళ్ళుని యాడ్ చేశారు, కానీ యేసు కన్నీళ్లు విడిచెను, యేసు ఏడ్చెను అని రావాలి తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ అయితే. జీసస్ వెప్ట్, యేసు ప్రభు ఏడ్చెను, యేసు ఏడ్చెను అని రావాలి. చిన్న మాట. బైబిల్లో కల్లా ఇంగ్లీష్ లో అయితే చిన్న వాక్యం ఇదే. చిన్న వాక్యమే కానీ ఎంత ఎఫర్ట్ ఉందంటే దాంట్లో దేవుడు పెట్టిన భారము, దేవుడి లోకానికి వచ్చిన అనుభవించిన శ్రమంతా అందులో ఉన్నది. యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్. యేసు ప్రభు ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనకు తెలుసు. లాజరు సమాధి దగ్గర ప్రభు యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడంటే లాజరు చనిపోయాడు కాదండి. లాజరు చనిపోయాడు నా వల్ల కాదు అయ్యో అని కాదు, మనుషుల్లో ఉన్న అపనమ్మకాన్ని బట్టి, వాళ్ళు నమ్మకం లేని దాన్ని బట్టి యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. అయినా లాజరు మంచి స్నేహితుడు యేసు ప్రభుకి. మరియా, మార్తా, లాజరు కూడా యేసు ప్రభుకి కొంచెం విశ్వాసంలో దగ్గరగా ఉన్నవారు కుటుంబం అని. అలాంటి కుటుంబంలో ఎంతో ఇష్టడు యేసు ప్రభుకి లాజరు. లాజరు చనిపోతున్నప్పుడు యేసు ప్రభు ఎక్కడో రాష్ట్రాలు దేశాల్లో లేడండి, పక్క గ్రామంలో ఉన్నాడు. ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అయ్యా లాజరు మన స్నేహితుడు మన శిష్యుడు ఇలా రోగంతో ఉన్నాడు అని చెప్పారు ఇద్దరు. అయినా ఇంకా సమయం కాదు, యేసు ప్రభు అక్కడే ఆగాడు. ఇంకా తెలిసింది, అయ్యా లాజరు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే యేసు ప్రభు రాలా, పక్క గ్రామంలో ఉన్నాడు. యేసు ప్రభు లాజరు చనిపోయాడు అన్నా కానీ పక్క గ్రామంలో ఉన్నాడు కానీ రాలా, పక్కన ఉన్నాడు కానీ రాలేదు. అయితే యేసు ప్రభు అప్పుడు రాలా. తర్వాత చెప్పారు, అయ్యా చనిపోయాడు అంటే అప్పుడు రాలా. 4 రోజుల తర్వాత సమాధి చేయబడ్డ తర్వాత 4 రోజుల తర్వాత యేసు ప్రభు ఆ డైరెక్ట్గా సమాధి ప్రాంతానికి వస్తుంటే మొత్తం అందరూ పరిడికి వచ్చేస్తారండి. మొత్తం యూదులేట, పక్కన ఉన్న ఊరులేట అందరూ పరిడికి వచ్చి ఏసే ఏం చేస్తాడు, చచ్చిపోయాడు కదా, ఎందుకు వస్తున్నాడు అని వచ్చారండి. ఊరంతా వచ్చింది. మరీ వచ్చింది మన యేసు ప్రభు యొక్క, అంటే చాలా భక్తురాలు ఈ బైబిల్ మనకు కనబడుతూ ఉంటుంది. యేసు పాదాల దగ్గర కూర్చున్న స్త్రీ, అలాగే యేసు ప్రభుకి అత్తరుతో అభిషేకించి తల వెంట్రుకలతో పాదాలు కడిగిన స్త్రీ ఆమె లాజరు యొక్క సహోదరు కింద పరిడికి వచ్చింది. కానీ మార్తా రాలా. ఎందుకంటే ఆమె ఏంటిది యేసు ప్రభు మీద కానీ ఆ జరిగిన సిచ్యువేషన్స్ మీద కానీ కొంతమంది పెట్టుకుంటారు కదా బొమ్మది, అంటే ఇప్పుడు జరగలేదు అలుగుతుంది, దేవుని మీద అలుగుతుంది ఆమె. ఈ రోజులు కూడా చాలా మంది విశ్వాసులు ఇలాగే దేవుని మీద దైవజనుల మీద అలిగేవారు ఉన్నారు. అలగద్దండి, అలగద్దు. దేవుని విషయంలో అలగద్దు, మనుషుల విషయంలోనూ అలగద్దు. ఏమీ వరగదు మనకు. దేవుని విషయంలో ఊరికి ఇంట్లో కూర్చుంది, ఏమి వచ్చి యేసు ప్రభు దగ్గర పడి ఏడుతుంది. అందరూ ఏడుతున్నారంట ఆమె ఏడుపు చూసి. అయ్యా నువ్వు రాలా, ముందు రాలా, అప్పుడుంటే బతికేవాడు, నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా రాలా, మెల్ల దండయ్యేలా, ఏం చేయాలా, అదే ఏడిపాలి అందరు. వేస్తే ఇదంతా చూస్తుండే, శిష్యులు ఏడుతున్నారు, అందరూ ఎత్తు చూసారే నాయనలారా, ఇంత అద్భుతాలు చేశాను ఆయన, ఆశ్చర్యకార్యాలు చేశాను రా, నన్ను నప్పలేకపోతున్నారా. చనిపోయిన లాజరు బయటికి రాలేడా? చచ్చిన వ్యక్తి బతికినప్పుడు లోపల పాతి పెట్టినప్పుడు రాలేడా అని ఆయన లోపల అనుకుంటూ ఒక్కడు నమ్మకపోయేసరి తనని ఒక్కడు వచ్చిన మరీ కూడా అంటలే, అయ్యా బతికించాయని అంటలేదు, ఏడుతున్నారు. వాళ్ళంతా అపనమ్మకాన్ని బట్టి వేసారు, కన్నీళ్ళు పెట్టి. మరి ఏం నమ్మట్లేదు, ఇంకేం చేయలేదు కొరకు, ఇంత చేస్తున్నానే, ఇన్ని జరిగించానే, ఏం నమ్మలేకపోతున్నారే. వాళ్ళలో అపనమ్మకాన్ని బట్టి వేసయ్యా అని గురించి దుఃఖపడి నిజంగా ఏడుస్తున్నాడే. అక్కడ వాళ్ళందరూ కూడా కొంతమంది ఆయన చూసే చూపులు ఎలా ఉన్నాయంటే, అరే చూడు లాజరు చచ్చిపోయాడు కదా అందుకోసం ఏడుతున్నాడు అని కొంతమంది. అంటే కొంతమంది అప్పుడు రాలేకపోయాడు కానీ వచ్చి ఏడుతున్నాడు కొంతమంది. ఏమో బతికొత్తరం చూద్దాం అని కొంతమంది. ఆయన అపహసిస్తూ వ్యతిరేకిస్తూ ఎన్ని మాటల మధ్యడానికి మనసు ఆగలేకపోయిందండి. లాజరుని చనిపోయాడు అని ఏడవట్లేదు అక్కడ, ఎందుకంటే ఏమి చేయలేమన్నప్పుడు ఏడిపోతుంది. ఆయన చేయగలిగిన వాడు కదా. ఆ రాయి తొలగించండి, ఎద్దు బాబు కంపోజ్ బాబు నువ్వు తట్టుకోలేవు, వద్దు డోర్ తీయమంటాడు. డోర్ తీని లాజరు బయటకు రానంగానే పేత వస్త్రంతో లాజరు బయటకు వచ్చాడు. చనిపోయి 4 రోజులు సమాధి చేయబడిన వ్యక్తి బయటకు వచ్చాడు. గొప్ప అద్భుత కార్యం అక్కడ జరిగిందండి.
బేసిక్గా ఇది చూసిన వాళ్ళందరూ బతుకులు మార్చబడాల, కానీ మారలేదు. ఇది 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 ఈ లోక పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఈరోజు. చర్చిలో ఒక బిడ్డ విషయంలో అద్భుత కార్యం జరిగితే వాళ్ళకు జరిగింది, మాకేంటి, బతుకు మార్చుకుంటలేదు. వాళ్ళకు జరుగుద్ది, వీళ్ళకు జరుగుద్ది, నాకెందుకు జరుగుద్ది అంటాడు ఒక్కొక్క. వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, నాకెందుకు జరగదో? నువ్వు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. లాజరు సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడు చూసిన ప్రతి ఒక్కడు నిజంగా మనిషి అయితే మారిపోవాలండి. యేసు ప్రభు దేవుడని ఒప్పుకుని పాదాల మీద పడాలండి. లాజరు బతికిరంట, కామెడీ చేస్తున్నారు. మారాలి, బతుకు మారాలి. నీ సంఘంలో ఒక వ్యక్తి జీవితంలో సాక్ష్యం చెప్తున్నాడంటే ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఎలా వినాలో తెలుసా? నువ్వు ఎలా వింటావు? వాళ్ళకి చేసాడే దేవుడు, వాళ్ళకి చేస్తాడులే. దేవుడు పక్షపాతం అనుకున్నావా నీకు చేయకుండా ఉండడానికి? ఇలా భక్తి ఉంటే, ప్రార్థన ఉంటే, విశ్వాసంతో ముందుకడిగేయగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు జరిగిన తర్వాత అద్భుత కార్యాన్ని నువ్వు మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడు ఆ అద్భుత కార్యాన్ని చేసిన దేవుడికి సాక్షిగా బతకడం నేర్చుకో. మనం దేవుడికి సాక్షులుగా బ్రతకాలి. ఆ లాజరు అంటే అసలు ఆ అపనమ్మకాన్ని బట్టి వాళ్ళు ఉన్న అపనమ్మకం అంటే ఎంత ఏం చెప్పగలుగుతుంది చెప్పండి? వాళ్ళు అపనమ్మకం అండి. వాళ్ళు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, వేసే కన్నీళ్ళు విడిచాడు. వాళ్ళు ఒక్కడు నమ్మట్లా. ఈ రోజును కూడా వేస్తే మన వాళ్ళని దుఃఖపడుతున్నాడేమో. మన అపనమ్మకాన్ని బట్టి, మనలో నమ్మకం లేని తత్వాన్ని బట్టి యేసుకి ఎంతో ప్రార్థన చేస్తున్నా అంటున్నాం, కానీ మనలో నమ్మకం లేదు. నమ్మకం లేని ప్రార్థన చేసినా వృధానే. మన వ్యసనాలను వహిస్తున్నాడు ఆయన. ఇంకా 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 చెడిపోతూ, లోకంలో తిరుగుతూ, ఇంకా నాశనం వైపు నడుస్తున్నామేమో. దాన్ని చూసి యేసయ్య ఇంకా దుఃఖిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేసేవారుగా మనం ఉన్నామేమో. పరిశీలించుకుందాం, బ్రతుకుని మార్చుకుందాం. ఈ వాక్యం దేవుడు వినిపించేదిగా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వందనాలు.